పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా సంక్రాంతి శోభ అయితే నిండుగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీలో గత 2 శతాబ్దాలు కూడా తిరుపతి నగరంలో అత్యంత వైభవం కూడా సరే ఒక సంక్రాంతి వేడుక అయితే నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు కర్రస్వామి చేసు గంగిరెద్దులతో దూదూరు దసవన్న ఆటపాటలతో కూడా సరే ఇక చిన్న పెద్ద తేడా లేకుండా కూడా సరే ఈ యొక్క పట్టణం తిరుపతి నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. సమంచి శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం, అందులోనూ పల్లెలకు ఏ విధంగా తీసిపోయే విధంగా కూడా సరే పట్టణంలో ఒక సంక్రాంతి వేడుక అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా ఇవాళ మనము పట్టణీకరణ, నగరీకరణ, పాశ్చాత్యకరణ పేరుతోటి మన అసలు శిష్యులైనటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఆట పాటలను, వేష భాషలను, అమ్మ భాష యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నాం. మరి వాటన్నిటిని కూడా కాపాడి భావితరాలకు అందించాలి. పల్లెల్లో ఉండేటువంటి వాతావరణాన్ని మర్చిపోతున్నారు. పిల్లలు కేర్ ఆఫ్ మైదానం. ఎందుకంటే మైదానంలో ఆడుకున్నప్పుడు మాత్రమే పిల్లలు ఆ ఆటల కారణంగా, అంటే మనదైనటువంటి కబడ్డీ కావచ్చు, జిల్లా గోడి కావచ్చు, బొంగరాలు కావచ్చు, గోళీలు కావచ్చు, కర్రసాము కావచ్చు, కత్తిసాము కావచ్చు, ఇలాంటి ఆటల్లో తర్ఫీదు పొందడం కారణంగా శారీరకంగా దృఢత్వంగా ఉండగలుగుతారు. తద్వారా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి ఈ ఆటలను మరచిపోకూడదని, మన పాటలను మర్చిపోకూడదని ఇవాళ గంగిరెద్దులు, గోపూజ కావచ్చు, పొంగళ్ళు కావచ్చు, కర్రసాము, కత్తిసాము ఇలాంటివి ప్రదర్శిస్తున్నాము. గ్రామీణ తినుబండారు అనేటువంటి వాటిని కూడా మనం అందరం ఇక్కడ ప్రదర్శనలు వచ్చి వాళ్ళ చేత తినిపించేటువంటి పుల్లని వస్తువులు, చింతపండు, అదేవిధంగా రేకాయలు, నేరేడుకాయలు, ఇవన్నిటి కూడా మనం ప్రదర్శనలోకి వచ్చి మీరు చూస్తున్నారు. నగరంలో పెద్దలందరూ కూడా వచ్చి పోటీ పడుతూ, చిన్నపిల్లలతో ఆటలాడుతూ, పాటలు పాడుతూ, పోటీ పడుతూ అన్ని ఆటల్లో కూడా మునిగి తేలుతున్నారు. ఇదే మన అసలు శిష్యులైనటువంటి మన యొక్క సంస్కృతి సంప్రదాయం. మన సంక్రాంతి అంటే ఇలా పండుగగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం. అంటే మనం చూడొచ్చు ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. మనం ఇంకో కర్రస్వామి కూడా చేస్తున్నారు. అంటే అన్ని ఆటలు పాటలు 90s చూసుకున్నాం మనం. ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా కూడా కనుమరుగైన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు, సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా ఇవాళ తెలుగువారి పండుగ ఏదైతే సంక్రాంతి చెప్పుకోవచ్చు, పండుగ ఉట్టిపడే విధంగా. సంక్రాంతి అంటేనే మనందరికీ తెలుసు, ఈ పండగ వాతావరణం ప్రతి పల్లెటూరులో కూడా మనందరికీ చాలా అద్భుతంగా అందరూ కూడా పెద్దలు, చిన్నలు, పిల్లలు అందరూ కలిసి చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇది మనకు ఆ కాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే అందరూ కూడా ఫారిన్ వెళ్ళిపోవడం, బయట వేరే ఊర్లలో జాబ్స్ చేసుకోవడం అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ కూడా మళ్ళీ తిరిగి పల్లెటూరులకు వచ్చి తమ బంధువులతో, పిల్లలతో అందరితో కలిసి ఈ పండుగ చేసుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ తిరుపతిలో ఈ యొక్క మన సామంచి గారు వారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప సమావేశం జరిగింది. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఈ గాలిపటాల పోటీ, అదేవిధంగా మనకు గంగిరెద్దులు, భోగి మంటలు, ఇవన్నీ కూడా కల్లారా ఒక్క చోట్ల చూసుకునే ఈ యొక్క అవకాశం మనందరికీ కూడా దొరికింది. మనం చూడొచ్చు సంక్రాంతి వైభవం అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. తిరుపతి నగరంలో ఎక్కడా లేని విధంగా కూడా సరే పల్లెలకు ఏమాత్రం తీసుకోకుండా యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అయితే దాటుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే చిన్ననాటి తనంలో అంటే 90s ఏ విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఆ తొక్కుడు బిల్ల కావచ్చు, కర్రస్వామి కావచ్చు, జిల్లంకోడి, కేటరబల్లి, అంటే ఇలాంటి ఆటలన్నీ కూడా సరే ఇక్కడ ఆడుతున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం అంటే సంక్రాంతి అంటేనే ఆరుగాలు కష్టపడినటువంటి రైతులు పంట పొలాలు చేతికి పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. మనం చూడొచ్చు ఈ యొక్క సంక్రాంతి సంబరాలకు సంబంధించి ముఖ్యంగా సంక్రాంతి అంటేనే పొంగలి, అంటే పొంగల్ పెట్టుకుంటూ మొదటిగా ఈ యొక్క సంక్రాంతికి వేడుకలు వెలుస్తారు. ఇక్కడ మహిళలు అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించి పొంగల్ అయితే పెడుతున్న పరిస్థితి అయితే కూడా వీళ్ళతో మాట్లాడదాం. మా చెప్పండి, ఇవాళ ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి పండుగకు సంబంధించి? సాంప్రదాయబద్ధంగా సంస్కృతికి నిలువుటద్దం పట్టేటట్టు సాంప్రదాయ పద్ధతిలో పండగని అందరూ తిరుపతి ప్రజలందరితో కలిసి మన నగర ప్రజలందరూ సుఖశాంతులతో, సంతోషాలతో, పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ పొంగల్ తయారు చేస్తున్నాము. మీరందరూ కూడా ప్రసాదం తీసుకోండి. అయితే సంక్రాంతి పండుగ అంటేనే ఈ యొక్క ఆరుగాలు కష్టపడినటువంటి ఈ యొక్క రైతు ఏదైతే చేస్తారో ఆ పంట పొలాలు ఇంటికి వచ్చిన సందర్భంలో సంక్రాంతి వేడుకగా జరుపుకుంటారు. అందుకే మనం నిలువుగా ఈ యొక్క పొంగలాంటికి సంబంధించి పొంగల్ అయితే కూడా నిర్వహించుకుంటాం. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి నగరంలో ఇట భోగికి సంబంధించి భోగి పండుగ కావచ్చు, సంక్రాంతి కావచ్చు, కనుమ అత్యంత వైభవంగా కూడా సరే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతి నగరంలో అంటే పల్లెలకు ఏ విధంగా తీసిపోని స్థాయిలో కూడా సరే ఈ యొక్క పంట పొలాలు ఇక్కడికి సంబంధించినటువంటి
నిర్వాహకులు ఏదైతే వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సరే ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే భోగి పండుగ నాడు మనం ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతికి ముందు వచ్చినటువంటి ఈ భోగి భాగ్యాలను అయితే సిరి సంపదలను ప్రసాదించేటువంటి ఈ యొక్క భోగి పండుగని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ తిరుపతి నగరంలో సంక్రాంతి పండుగని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. కనుమ అంటే చెప్పనే అవసరం లేదు. అయితే గోమాతలకి పూజ చేసుకున్న అనంతరం కూడా సరే ఈ యొక్క కనుమ పండుగకి సంబంధించి తిరుపతి నగరంలో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో కూడా సరే కొడిగుత్తలకు సంబంధించినటువంటి జల్లికట్టు అయితే ఆనవాయితీగా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి ఇది కూడా. అంటే పల్లెలకు ఏ విధంగా తీసుకొని ఈ విధంగా కూడా సరే ఈ యొక్క సంక్రాంతి పండుగ అంగరంగ వైభవం కూడా సరే ఈ యొక్క పట్టణాల్లో అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం. కెమెరామెన్ లోకేష్ తిరుపతి నుండి.